హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏం లేదు బ్రో, మనం రోజు ఆడే బెర్ముడా మ్యాప్లో దయ్యాలు ఉన్నాయని మీకు తెలుసా? ఓ మాకు తెలుసులేవే, మా ధను అన్న ఎప్పుడో చెప్పిండు అని మీరు అనొచ్చు. కానీ సో ఫ్రెండ్స్, మన ఫ్రీ ఫైర్ వచ్చేసి డైలీ ఆడతాం. అందులో కొన్ని ఆబ్జెక్ట్స్ కూడా చూస్తాం, కొన్ని ఏంటి మ్యాక్స్ అన్నీ చూస్తాం. కానీ చూసి చూడనట్టుగా వదిలేస్తాం అనమాట. దాన్ని మీరు పర్ఫెక్ట్గా పరిశీలిస్తే అందులో కొన్ని అనానిమస్ థింగ్స్ ఉంటాయి అనమాట. కొన్ని భయంకరమైన థింగ్స్ ఉంటాయి. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఆ అనానిమస్ థింగ్స్ మీరు డైలీ చూస్తున్న వాటిలోనే కొన్ని భయంకరమైన చిత్రాలు కనబడతాయి. అవి ఏంటనేది చూద్దాం. ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సరే నువ్వు ఓల్డ్ ప్లేయర్ కాబట్టి నీకు ధను అన్న గురించి తెలుసు, ధను అన్న వీడియోస్ గురించి తెలుసు. కానీ న్యూ ప్లేయర్స్కి తెలియదేమో కదా. అయినా ధను అన్న పెట్టి మినిమం 4 సంవత్సరాల వరకు అవుతుంది, ఎక్కువనే అవుతుంది. కాబట్టి అయినా బెర్ముడా చాలా చేంజ్ అయింది. అన్న చెప్పినట్టు ఇంకా మిస్టేక్స్ థింగ్స్ ఉన్నాయో లేవో మనం ఇప్పుడైతే చూద్దాం. సో ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఫ్రీ ఫైర్లో చాలా అంటే చాలా చెట్లు చూస్తాం. సో ఈ చెట్లలో ఒక చిన్న మిస్టోరియస్ థింగ్ ఉందన్నమాట. మనం చూసే చెట్లల్లో 2 కళ్ళు, ఒక మూత అయితే ఉంది. అంటే మన చెట్టుకి ప్రాణం ఉందన్నమాట. ఎప్పుడు మీ చెట్ల దగ్గర ఆడేటప్పుడు కొంచెం చూసుకోండి, ఎనిమిస్ కంటే ముందు మిమ్మల్ని లేపేస్తాయేమో. ఫ్రెండ్స్, మీరైతే ప్రతి మ్యాచ్లో ఈ స్తంభాన్ని కన్ఫర్మ్గా చూస్తారు. ఈ స్తంభంలో ఒక మిస్టోరియస్ థింగ్ ఉంది. ఆ మిస్టీరియస్ థింగ్ ఏదో కాదు, ఈ స్తంభంలో ఒక ఏలియన్ ఫేస్ అయితే మీకు కనబడుతుంది. వచ్చాగో అక్కడ ఒక కన్ను ఉంది, ఇంకిటికి ఒక కన్ను ఉంది, కింద ఒక మూతేలాగా అవపడుతుంది. కొంచెం దూరం పోతే మీకు క్లియర్గా అవపడచ్చు. కొంచెం క్యాంప్ వేసేటప్పుడు చూసుకోండి, ఆ ఏలియన్ మిమ్మల్ని లేపేయొచ్చేమో. చూడండి, నెక్స్ట్ క్లాక్ టవర్ అనమాట. క్లాక్ టవర్లో అయితే ఒక అమ్మాయి ఫేస్. ఈ క్లాక్ టవర్లో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుందంటే మీరు నమ్ముతారా? ఇగో అక్కడ జుట్టు వేసుకొని తలకాయలో ఒక పువ్వు పెట్టుకొని చిన్న ముక్కు లెక్కుంది. అంటే క్లాక్ టవర్లో ఒక అమ్మాయి అయితే సూసైడ్ చేసుకుంది. ఆడేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి వేర్ హౌస్లు అయితే ఉంటాయి. ఇందులో కూడా ఒక చిన్న మిస్టోరియస్ థింగ్ అయితే ఉంది. ఒక బొమ్మలా ఉంటుంది చూడండి. సో మన బెర్ముడాలో ఉండే ప్రతి వేర్ హౌస్లో ఇట్లాంటి ఎలుకనైతే మీరు చూడొచ్చు. 2 కళ్ళు, ఒక మూతి, ముందటికి వచ్చినట్టు ఎలుక తీరైతే ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఈ ఎలుకతోటి ఏమైనా చేతపడి చేసి ఎలుక ఇక్కడ దయ్యంలా ఉండిపోయిందేమో, జాగ్రత్త. నేనైతే మిల్ దగ్గర చూపించబోతున్నాను. ఇక్కడ చూడండి, ఒక వికృతమైన ఒక బొమ్మ ఉందన్నమాట. కానీ మన గరీనా బాబాయ్ అయితే ఇప్పుడు ఆ పిల్లికి సమాధి అయితే కట్టేశాడనమాట. మీరేమో భయపడద్దు, మనకి మిల్లులో ఏం ప్రమాదం లేదు. సో అలాగే నెక్స్ట్ మిల్లు దగ్గర మీరు గమనించండి, మిల్లు బ్యాక్ సైడ్కి వచ్చి మీరు మిల్లు వెనుక చూసుకోవచ్చు. ఏయో పోస్టర్స్ అయితే అంటించున్నాయి, ఏ చిందర్ వందర్గా అయితే ఉన్నాయి. ఇంకా రక్తంతో అయితే ఏదో రాశారు, అదైతే అర్థమయ్యట్లేదు. ఇంకా ఐరో మార్క్ కూడా వేశారు, ఇటు పోండి అని. అటు పోతే ఏముంటుందో, కానీ మీద కూడా ఏదో లాంగ్వేజ్ ఉంది, అది కూడా అర్థమవుతుంది. మనమైతే పోదాం. యారో మార్క్స్ అయితే ఇంకా ఇటే పోమని చూపిస్తున్నాయి. మీద ఏం లాంగ్వేజ్ కొన్ని అసలు అర్థమవుతలేదు. అది మనమైతే పోతూ ఉందాం. ఏమైనా ఉంటుందేమో తెలియదు. అగో అదే ఏందో అని అర్థమవుతలేదు. కానీ కింద రక్తంతో అయితే రాశారు. ఇంకా యారో మార్క్ ఉంది, ఇటే ఉండి అని చూద్దాం ఇంకేమని ఇక్కడ ఉంటుందో ఉండదో అనేసి. అరే ఇక్కడ ఏం లేదే, ఇక్కడ ఇంకా యారో మార్క్ ఏమో అటే చూపిస్తుంది. అక్కడేమో ప్లేస్ లేదు, ఏం లేదు మొత్తం ఇక్కడ. సరే మనమైతే పోయి చూద్దాం, ఏమైనా టెలిపోర్ట్ అవుతామా, లేకపోతే దయ్యం మనం తీసుకోపోతుందా, లేకపోతే మనం చనిపోతామా అని నేనైతే రిస్క్ చేయబోతున్నాను అనమాట. సరే పోదాం, ఇప్పుడైతే ఆ సందులోకి పోదాం. అరే నేను చనిపోయానే, అరే దయ్యం చంపేసింది నన్ను. మనకు ముందు ఇంకేం లేదు కదా. అరే ఎలా చచ్చిపోయావా? అరే దయ్యమే చంపేసింది, నాకు తెలుసు. కన్ఫర్మ్గా దయ్యమే చంపేసింది. నీ బొంద దయ్యం రా, నీ బొంద దయ్యం. జోన్కి ఎలిమినేట్ అయిపోయారా? నీకు ముందు బ్లడ్ లేదని ఆలోచించరా, ఏ పడితే చెప్పేకు. అర్రే మర్చిపోయాను కదా, సరిసరిలేండి. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్రిడ్జ్ చూడండి. మనమైతే కట్లిస్ట్ వల్ల మీకు ఒక బ్రిడ్జ్ అయితే కనబడుతుంది. ఈ బ్రిడ్జ్లో అయితే ఒక భయంకరమైన మమ్మీ ఉంది. మీరు చూస్తూ ఉండొచ్చు కదా, తెలుస్తుంది మీకు. ఆడ మమ్మీ లెక్క ఇట్లా ఉంచారు, మీకు క్లియర్గా కనబడుతుందని అనుకుంటున్నాను. జాగ్రత్తగా ఉండండి బ్రిడ్జ్ కింద ఉండేటప్పుడు. మన ఫ్రీ ఫైర్లో ఇటువంటి హట్స్ అయితే చాలా ఉంటాయి. రెమ్నామ్ విలేజ్లో అయితే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇటువంటి హట్స్ అయితే ఎక్కడ పడితే అక్కడ ఉంటాయన్నమాట. ఇందులో ఒక భయంకరమైన ఇమేజ్ అయితే ఉంది. ఆ బొమ్మ అయితే ఏదో కాదు, ఇంటికి ఒక పలిసిన కోతి ఇమేజ్ అయితే ఉంది. ఏంటంటే అక్కడ ఒక కన్ను, ఇంకో కన్ను, 2 కన్నుల లెక్క ఒక ముక్కు, ఇంకా పెద్ద పెద్ద చోడు వేసిన ఒక చింపాంజీ లెక్క అయితే కనబడుతుంది. జాగ్రత్త, చింపాంజీ మిమ్మల్ని చంపేయచ్చేమో, దీంతో ఉండండి. సోలగా తిరగకనమాట. పీక్లో ఎందుకు ఇంత రక్తపాతం అవుతుంది? ఇక్కడ ఎందుకు ఇంతమంది దిగుతారు? ఎందుకు ఇంతమంది చనిపోతున్నారు? సో ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఒక వికృతమైన ఆకారం కనబడుతుంది. మీరు పోస్టర్ గమనించండి, ఎంత భయంకరంగా ఉందో చూడండి ఒకసారి.
సో దాని ఫేస్ చూడండి ఎలా ఉందో. సో ఒక గుడ్డులా ఉందన్నమాట. సో నాకు తెలిసి వీడిలోకి ఆ దయ్యం ప్రవహించినట్టుగా ఉంది. వీడైతే నాకు టీమప్ చేశాడు, తర్వాత వీడిని ఏం చేస్తాడో కూడా తెలియట్లేదు. ఆ దయ్యం ఫేస్ చూడండి ఎలా ఉందో, ఒక గుండులా ఉండేసి ఒక ఏలియన్ ఫేస్ లా ఉండి 2 చెంపల మీద చేతులు పెట్టుకుంది భయంకరంగా. ఎంత భయంకరంగా ఉంది చూడండి. అది చంపేశాడు. వీడిలోకి ఆ దయ్యం దొరింది నాకు తెలుసు. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సేమ్ అలానే ఉందన్నమాట ఇమేజ్. అలానే అంటే అలానే కాదు. సో ఎంత భయంకరంగా ఉంది చూడండి. ఏదో చెట్లు అనమాట, ఫుల్గా ఫాగ్ ఉంది, అంటే ఫుల్గా మంచు ఉంది. మంచు ఉన్న ప్రదేశంలో అయితే ఒక్కడే ఉన్నాడు, అది కూడా తెల్లగా కనబడుతున్నాడు. ఎంత భయంకరంగా ఉన్నాయో. ఎప్పుడు ఆడుతున్న పీకు, ఎప్పుడు దిగిన పీక్లో ఇన్ని మిస్టోరియస్ థింగ్స్ ఉన్నాయా నాకేం తెలియట్లే. అందుకే ఇంత రష్. హే గైస్, మన ధను అన్న అయితే లాస్ట్ ఆ వీడియోలో అయితే ఓల్డ్ పీక్ని అయితే చూపించాడు, కానీ మన దగ్గర అయితే ఆ ఓల్డ్ పీక్ లేదు. దయ్యాలు వెళ్ళిపోయాయి, దాంతోపాటు ఓల్డ్ పీక్ కూడా వెళ్ళిపోయింది. న్యూ పీక్ అయితే ఉంది. ఆ పీక్ గురించి మీ అందరికి తెలిసే ఉంటుంది. కానీ బెర్ముడాలో అయితే దయ్యాలు ఇంకా ఉన్నాయి. బెర్ముడాలో ఎన్ని చేంజెస్ అయినా కానీ దయ్యాలు అయితే పోలేదు. కొంచెం జాగ్రత్తగా ఆడండి, టీంతో ఆడండి, సోలోగా ఆడకండి. బాయ్, ఉంటా మరి.